నిలదీయాలి, తప్పని చెప్పాలి, లేదంటే పెద్ద మనుషులకి కుటుంబ సభ్యులకి చెప్పాలి, లేదనుకుంటే కోర్టులకు పోవాలి. ఇదేది లేకుండా కార్యకర్తలకి, ప్రజలకి, అధిష్టానానికి చెప్పి అక్కడికి వెళ్ళి నా భర్త ఇలా చేశాడు అంటే ట్రీట్మెంట్ వేరే రకంగా ఉంటుంది, న్యాయం చేయడానికి ప్రయత్నిస్తారు ఎవరైనా సరే. నాకు టికెట్ ఇవ్వండి అని అడుగుతుంది. అక్కడికి వెళ్ళి టికెట్ ఇవ్వండి అంటే ఇది ఏంటిది? భర్త కావాలా, టికెట్ కావాలా? మీ భార్య గారికి అంటే వాణి గారికి కూడా రాజకీయపరమైన ఆకాంక్ష ఏదైనా ఉందండి? ఎక్కువ ఇగో ఆమెకి ఏంటంటేనండి, వ్యాపారాలు నా బాగు ఉంటే అవి తన పేరును ఉండాలి, రాజకీయంగా నేను బాగులేనప్పుడు తనకు వద్దు, పోరాటాలు చేసినప్పుడు వద్దు. కాదు సార్, భార్యాభర్తలు ఇద్దరును ఎవరున్నా కూడా సాక్రిఫైస్ అనేవి ఉంటాయి కదండి భార్యాభర్తల విషయంలోని. అదే మాకు లేదు. అది ఎందుకు తప్పింది అంటారు సార్? ముందు నుంచి ఆమె ఒక ఈగోయిస్టిక్ సార్, ఎలాగైనా అన్ని తనకే ఉండాలన్నటువంటి ఈగోయిజంతో 1% కూడా ప్రేమ లేదు. ఎంతసేపు తనకి అవకాశాల కోసం ఎదురు చూడటం. ఇప్పుడు మీకు పోరాటం చేసింది, ఇంటి దగ్గర వచ్చి 30 రోజులు 40 రోజులు కూర్చుంది. ఏమడిగింది తను? పిల్లలు వస్తే తలుపు తీయలేదు అన్నది. అరే దువ్వాడ శ్రీనివాస్ ఇలాంటివాడా? రెండో రోజేమో తనే గుణపాలు రాడ్లు పట్టుకుని వచ్చి డోర్లు కొట్టింది. మూడో రోజు దువ్వాడ శ్రీనివాస్ టెక్కల్లో ఉండకూడదు, 4వ రోజు ఎమ్మెల్సీగా ఉండకూడదు, పార్టీ ఇతన్ని సస్పెండ్ చేయాలి, ఎమ్మెల్సీగా రాజీనామా చేయాలి, 5వ 6వ రోజు కలిసి ఉందాం. కాదు సార్, మీరు నెగ్లెక్ట్ చేస్తున్నారన్న కోపంతో చేసి ఉండొచ్చు కదా. నెగ్లెక్ట్ చేసేటప్పుడు నిజంగా ఇవి నిజమైతే, నిజంగా తను అనుకున్నట్టే మాధురికి నాకేమైనా కానీ రిలేషన్స్ ఉండినట్టు తను గుర్తించినట్టయితే డీలింగ్ మెకానిజం ఇది కాదు కదా. ఇలాగే ప్రతి స్త్రీ కూడా అనుకుంటే ఏ మగాడైనా భూమి మీద బ్రతకగడ్డా. డీలింగ్ మెకానిజం ఇది కాదు. దీన్ని భర్తని ఎలా మళ్ళీ మనం లైన్లో పెట్టుకోవాలి, ఆ కుటుంబాన్ని ఎలా నిలబెట్టుకోవాలని ప్రతి స్త్రీ భారత స్త్రీమూర్తిని గొప్పతనంగా మనం ఎందుకు చెప్పుకుంటాం? అన్నీ భరిస్తూ కుటుంబాన్ని నడిపించుకొని వెళుతుంది. అలాగే వాణిలాగే అందరూ అనుకుంటే దువ్వాడ శ్రీనివాసులు అంటే ఇంక బట్టకడతారా? ఇన్నేళ్లలో నాకు లేనిది, ఇన్నేళ్లలో ఎక్కడ నేను ఒక లంచం కానీ, అవినీతి కానీ, లేకపోతే ఒక వ్యసనం కానీ, లేకపోతే ఒక త్రాగటం కానీ, లేకపోతే ప్యాకాడటం కానీ, లేకపోతే స్త్రీలతో తిరగటం కానీ, ఇలాంటివి ఏవీ లేవు. ఇప్పుడే వచ్చినాయా? 58 ఏళ్ళు నాకు. ఇప్పుడు ఈ అవసరమా నాకు? ఒక పాపకి బాగా 2 పాపలకి డాక్టర్ చేయించాను, ఒక పాపకి పెళ్లి చేశాను ఘనంగా, ఇంకో పాపకు పెళ్లి చేయాలి. ఈ టైంలో నాకు అవసరం అండి? రాజకీయంగా నన్ను పతనం చేయాలని ఆమె చేసినటువంటి ఆలోచనలో ఆమె తీసుకున్న స్టెప్సే ఈ భయంకరమైన పరిస్థితికి దారి తీసాయి తప్ప, ఆ పరిస్థితుల్లో మా కుటుంబాల గొడవల్లో మధ్యలో నలిగిపోయినటువంటి మాధురి ఆ జీవితం అతలాకుతలం అయిపోయింది. చాలా ఇబ్బందుల్లో పడిపోయింది. కన్నవారు, అత్తవారు దూరం పెట్టేసినారు, ఈ పిల్లలతో చాలా ఇబ్బందుల్లో పడిపోతున్నటువంటి ఆ పరిస్థితిలో నేను భరోసాగా నిలబడాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు ఈ ఉన్న పరిస్థితిలో నాకు 2 ఏళ్ల క్రితం నుంచి వాణికే ఇచ్చేద్దామని నేను అధిష్టానం చెప్పి వాణికి టికెట్ ప్రకటించిన తర్వాత ఇంటికి తాళం వేసేసింది. అప్పుడు నేను మా సొంత ఇల్లు పలాసలో కొద్ది రోజులు ఉన్నాను. మా అమ్మాళ్ళు ఎప్పుడు 30 ఏళ్లలో మా ఇంటికి రాలా, మా తమ్ముళ్ళు కూడా రాలా. పలాసలో ఉండిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి పార్టీ కార్యక్రమాలు చేస్తుంటే భోజనాలు, నాతో ఉన్న మనుషులందరికీ భోజనాలు, ఏర్పాట్లు, వాహనాలు, అన్ని ఖర్చులు కూడా తనే చూసి, ఈ ఇల్లు టెంపరీగా కట్టిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అన్ని చూసి 2 ఏళ్ల నుంచి ఇవన్నీ మాధురి చూస్తుంది. ఈరోజు కొత్త ఏం కాదు. ఈరోజు మేమేదో బయటికి వెళ్తే మాధురి దువ్వాళ్ళు కనబడ్డారని ఒక ఫోటో, వీడియో, తిరుపతి వెళ్తే దాన్ని పెద్ద అంశం చేసి దానికి లేనిపోనివన్నీ రచ్చకిడిచి దీన్ని ఇంత న్యూసెన్స్ చేస్తున్నటువంటి వ్యవహారం ఈరోజు కాదు, 2 సంవత్సరాల్లో జరుగుతుంది. కేవలం రాజకీయ కక్షలతోనే ఇదంతా ఒక వర్గం. సార్, రాజకీయ కక్షలు అనే ఒక మాట అన్నారు కదండి. యాక్చువల్గా ఇది చేసిందంతా మీ భార్య గారు వాణి గారు అని చెప్తున్నారు. సో యాక్చువల్గా మీ భార్య గారు రాజకీయ పరమైన ఆకాంక్షతో ఆవిడ ఎదుగుదాం అనుకునేటప్పుడు మీరు ఎందుకు సాక్రిఫైస్ చేయలేకపోయారు? ఒక చేశాను కదా, చేయటం కాబట్టి టికెట్ తనకు వచ్చింది కదా. ఇప్పుడు టికెట్ వాణికి ఇచ్చేయండి అని అధిష్టానానికి చెప్పింది ఎవరు? నేనే కదా. చెప్పి రిక్వెస్ట్ చేసి ఆమెకి అనౌన్స్ చేసి 100 మెట్లు కిందకు దిగిపోయినాను కదా. ఆ తర్వాత తాళం ఎందుకు వేయాలి? ఆ తర్వాత నన్ను పార్టీలో పనిచేసే అవకాశం లేకుండా ఎందుకు చేయాలి? ఇన్ఛార్జ్ హోదాతో, ఎమ్మెల్యే అభ్యర్థి హోదాతో. ఆ తర్వాత ఆమె గ్రాఫ్ పడిపోయింది. 8 నెలల తర్వాత మళ్ళీ నేనే పోటీ చేయాల్సి వచ్చింది. సో నేను త్యాగం చేశాను కాబట్టి, భరించాను కాబట్టి 28 సంవత్సరాలు మా కుటుంబ వ్యవహారం బయటకు రాలా. వాణి ఈరోజు బయటపడి అరిచింది కాబట్టి ఈ వ్యవహారాలు బయటకు వచ్చినాయి. యాక్చువల్ 2022లో జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేకి నేను ఒక 3000 మంది మహిళలతో కోలాటం ప్లాన్ చేశాను. యాక్చువల్ గా గిన్నిస్ రికార్డ్ కి ఆల్మోస్ట్ అందరికి చెప్పేస్తాను. తెలంగాణలో 1600 మందితో గిన్నిస్ రికార్డ్ ఉంది కోలాటం. జగన్ గారు పుట్టిన సారీస్ అవి కొన్నాను, అందరికి ఇచ్చేసాను. కోలాటం ట్రిక్స్ అంతా జగన్ అన్న బర్త్డే రోజు జగన్మోహన్ రెడ్డి గారి సాంగ్ పెట్టి చేయడానికి చాలా పెద్ద ప్లాన్ చేస్తే అదంతా కూడా ఆపేసి చేయనివ్వకుండా, అట్లీస్ట్ గ్రౌండ్ పర్మిషన్ కూడా రానివ్వకుండా చాలా చేసింది ఆవిడ.
సో ఎందుకు చేసింది అంటే రాజకీయంగా నేను ఎదిగిపోతాననే ఆలోచన కుట్ర అయి ఉండొచ్చు. చాలా పెద్ద ఇష్యూ చేసింది, అసలు చాలా పెద్ద ప్రోగ్రామ్ ప్లాన్ చేశారు. ఆ గొడవ మీతో పెట్టి ఆపించేశారు. ఈవెన్ శ్రీనివాస్ గారు కూడా అప్పుడు సపోర్ట్ చేయలేదు, నాకు పర్మిషన్స్ కూడా నాకు ఇవ్వలేదు, అందరికీ చెప్పేసాను. శ్రీనివాస్ గారు ఎప్పటి నుంచి మిమ్మల్ని సపోర్ట్ చేయడం ప్రారంభించారు? పార్టీ పరంగా ఉండేవాళ్ళం సార్. ఎప్పుడైతే ఈ సమస్యలు వచ్చాయో తను నాకు సహకరించడం ద్వారా, అంటే నా తాలూకు ఏర్పాట్లన్నీ చూడటం ద్వారా ఆ వాణి వదిలేసినట్టు తను విడిచిపెట్టేలే నన్ను. ఏదో ఒక గొప్ప వ్యక్తి కదా, ఒక మంచి వ్యక్తి కదా, ఇలా అయిపోయినాడని తను ఏ ఉద్దేశంతో నాకు సహకరించిందో, భోజన నియమాలు, ఆహారాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ నా పార్టీ కార్యక్రమాలకి ఇబ్బంది లేకుండా చూసిన విధానంతో దగ్గర ఈరోజు ఈ పరిస్థితికి వచ్చింది. పర్సనల్ అలా అని ఆమెకు 3 పిల్లలు ఉన్నారు, నాకు 2 పిల్లలు ఉన్నారు, మాకు 5 పిల్లలు అనుకుంటాం. అంటే మీడియా కోసం చెప్తున్నారా, నిజంగా అనుకుంటున్నారా? అంటే జెన్యూన్ గా చెప్పండి. ఈ రోజు వరకు నా 2 పిల్లల ఖర్చుల కోసం 1,18,00,000 ట్రాన్స్ఫర్ చేశాను ఒక ఏడాదిలో. ఇంకా మరో 10-15 లక్షల రూపాయలు కూడా ఇచ్చాను. తనకి తెలుసు, నాకు తెలుసు, తెలిసే ఇవన్నీ చేశాం. ఎందుకు చేస్తున్నామంటే పిల్లలకు లోటు రాకూడదు, వాళ్ళకి గాయాలు తగలకూడదు, వాళ్ళకి దెబ్బ తగలకూడదు. వాళ్ళు ఎలా ఉన్నారో 5 అలాగే ఉండాలి. మేము ఒకవేళ తప్పు చేసాము, ఒప్పు చేసాము, తెలియక చేసాము, లేదా మాకున్న పరిస్థితులు బట్టి తప్పని పరిస్థితుల్లో మేము ఇలా చేయాల్సి వచ్చిందో, ఇది మంచా చెడా, న్యాయపరంగా తప్పు లేదు, మోరల్గా సమాజపరంగా సంఘపరంగా ఇది తప్పు అని మాకు తెలుసు. మేము చేసింది కూడా తప్పు అని మాకు తెలుసు. కానీ తప్పని పరిస్థితి చేసిన ఈ నిర్ణయానికి ఎవరు ఎఫెక్ట్ అవ్వకూడదు, కేడర్ ఎఫెక్ట్, ముందు పిల్లలు ఎఫెక్ట్ అవ్వకూడదు. మీరు చేసిన తప్పు అని మాకు కూడా తెలుసు అని అన్నారు కదండి, ఎందుకు ఫీల్ అయ్యారు? అంటే ఒకటి సభ్య సమాజం ఏమని అంటదంటే, అంటే సమాజానికి భయపడి తప్పండి. లేదు, సమాజం భయపడి కాదు, సమాజం దృష్టిలో నేను అంటున్నాను. భయం వేరు, సమాజ బాధ్యత వేరు. సమాజం వేరే సోషల్ యానిమల్స్. అరిస్టాటిల్ అంటారు, మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్. మనం సంఘ జీవులు, సంఘంలో ఉంటాం కాబట్టి సంఘానికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. సెలబ్రిటీ ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ కట్టుబాట్లు ఉండేటప్పుడు ఆ కట్టుబాట్లకు వ్యతిరేకంగా ఏదైనా అంటే సంఘం ఇలా చెయ్యెత్తి చూపెడుతుంది. చెయ్యెత్తి చూపెట్టేటప్పుడు సంఘం ఇది ఒప్పు, ఇది తప్పు అని చెబుతుంటది. ఆ చెప్పేదానిలో కొన్ని తీర్మానాలు చేసుకుంటుంది సంఘం. మనిషి అంటే ఇలా ఉండాలని. ఆ తీర్మానాల్లో ఇప్పుడు మహాభారతం నడుస్తున్నటువంటి కాలంలో బహుభర్తృత్వం ఉండేది. ఒక స్త్రీకి కనీసం 100 మంది భర్తలు ఉండేవారు మహాభారత కాలంలో. ఒకే భర్తతో ఉండే స్థితికి వచ్చింది. తర్వాత బహుభార్యత్వం కూడా వచ్చింది. అదే త్రేతాయుగానికి ఏకపత్ని వ్రతమే ఉండేది. ద్వాపర యుగం వచ్చినప్పటికీ విపరీతంగా భర్తలు ఉండే పరిస్థితికి వచ్చింది. ఒక స్త్రీకే భర్తలు ఎక్కువ, ఒక పురుషుడికే భార్యలు ఎక్కువ. బహుభార్యత్వం, బహుభర్తృత్వం ఈ 2 సొసైటీలో వచ్చాయి. అప్పుడు సంఘం ఉంది, ఇప్పుడు సంఘం ఉంది. సంఘంలో కట్టుబాట్లు రాను మారుతూ ఉంటాయి. మారిన దాన్ని బట్టి ఇప్పుడు సంఘానికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. ఆ కట్టుబాట్ల దృష్టిలో ఇది తప్పు అని సంఘం ఎత్తి చూపెట్టేటప్పుడు, అందుకే న్యాయస్థానంలో కూడా 2018లోనే జస్టిస్ చంద్రచూడ్ గారు అనుకుంటున్నారు ఈ విషయంలో, విమెన్ ఈజ్ నాట్ ద ప్రాపర్టీ ఆఫ్ మ్యాన్, మ్యాన్ ఈజ్ నాట్ ద ప్రాపర్టీ ఆఫ్ విమెన్. అంటే స్త్రీ అనేది ఒకటి ఆస్తి కాదు, ఆమె కొంత స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛలో ఆమె ఎలా అయినా ఉండొచ్చు. ఆమె తీసుకున్నటువంటి నిర్ణయానికి 497 ద్వారా శిక్షలు వేయటానికి లేదని ఇది లీగలైజ్ చేసింది. అంత మాత్రాన న్యాయపరంగా ఇది లీగలైజ్ అయినప్పటికి కూడా, తప్పు నేరం కాకపోయినప్పుడు కూడా, సంఘపరంగా మోరల్గా ఇది తప్పు అని సమాజం అంటది. ఒకవేళ సమాజం అలా అనేటప్పుడు తప్పే. కానీ తప్ప ఎందుకు చేశారు? తప్పని పరిస్థితుల్లో చేశాం. మరి మాలాగే అందరూ చేయొచ్చా? చేయకూడదు. సార్, ఇప్పుడు మీ జీవితంలో అత్యంత విలువైన క్షణంగా, అంటే సంతోషకరమైన క్షణంగా అభివర్ణించాలంటే ఏ క్షణాన్ని అభివర్ణిస్తారు? కుటుంబ పరంగానా, రాజకీయ పరంగానా? రాజకీయ పరంగా చెప్పండి ఫస్ట్. నా 25 సంవత్సరాల రాజకీయ జీవితంలో, బాబు మీ దగ్గరికి ఆ రోజు వచ్చాము. వచ్చిన తర్వాత మా పిల్లోడేమో ఆ 8 నెలలు నీరైన పరిస్థితిలో మీరు డాక్టర్ దగ్గరికి పంపించి ఆపరేషన్ చేయించారు. ఆ దయ వల్ల ఇదిగో ఎంతోడయ్యాడు అనేటప్పుడు నా కళ్ళల్లో నీళ్లు గారి చాలా సంతోషం అనిపించింది. నాకు తెలియదే, నాకు గుర్తులేదు. సార్, మీరు ఇచ్చినటువంటి ఫీజు వల్లే ఈ పిల్లల్ని చదివించుకున్నాం, మీరు కట్టారు. కొన్ని మర్చిపోతుంటాం, గుర్తుంటారు. మీరు మా కుటుంబం విడిపోతే ఆ 2 భార్యాభర్తలు కలపడానికి కట్నం కోసం గొడవ వస్తే మీరు డబ్బులు ఇచ్చి మళ్ళీ వాళ్ళిద్దరిని కలిపారు. వాళ్ళిద్దరు హైదరాబాద్లో ఇప్పుడు కూలి పని చేసుకుంటూ బాగున్నారు. ఇలాంటి వింటుంటే జన్మ ధన్యమైంది అనిపిస్తుంది. రాజకీయాల్లో అమ్మయ్య మన కోసం ఒకడు సంతోషంగా ఉన్నాడు కదా అనిపిస్తుంది. అది నాకు సంతోషమైన క్షణాలు. అలాంటి వ్యక్తిగత జీవితంలో ఎప్పుడు కష్టాలే సార్. ఇప్పుడు చూస్తున్నాను 28 సంవత్సరాలు 28 సంవత్సరాలు కూడా
ఇది లేదు. పిల్లలు ఇద్దరు డాక్టర్స్ అయ్యారన్న విషయం ఒకటి సంతోషం కలిగించింది. డాక్టర్స్ అయ్యారు, ప్రయోజకులు అయ్యారు, నా కష్టానికి తగినట్టు చదువుకున్నారన్నట్టు అనిపించింది. ఇప్పుడేమనిపిస్తుంది అంటే ఈ 2 ఏళ్లలో ఒక మనశ్శాంతి, హాయిగా వెళ్ళి బయట యుద్ధం చేయగలను అన్నటువంటి కాన్ఫిడెన్స్. ఎందుకంటే ఇంటికి వెళ్ళి రచ్చ గెలవాలంటాం కదా, ఇంట ఈరోజు సపోర్ట్ ఉంది, ఒక ధైర్యం ఉంది. నీకేం పర్వాలేదు వెళ్ళు, నేను అన్ని చూసుకుంటానని. ఇంటికి రాగానే, ఇంటికి వస్తే ఇల్లు స్వర్గంలా ఉండాలి. అలాంటి ఫీలింగ్స్తో ఇప్పుడిప్పుడే నేను చూస్తున్నాను నా జీవితంలో. మా అమ్మ 30 సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చి 10 రోజులు ఉంది. సంతోషం. సార్ ఇప్పుడు యాక్చువల్గా పిల్లలకి ఏమైనా కూడా ఎక్కువ తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. అంటే పిల్లల జీవితంలో ఆటుపోట్లు వచ్చినప్పుడు తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. ఈ తల్లిగారు అంటే మీ జీవితం ఇలా అయినందుకంటే ఇప్పుడు రకరకాల పరిణామాలు జరిగాయి కదా, ఆవిడ ఎప్పుడైనా బాధపడ్డ సందర్భాలు? చాలా. ఎంత ఘోరం అంటే పెదప వివాహం కోసం తిరుపతి వచ్చారు అమ్మ 78 సంవత్సరాల వయసులో. వస్తే మా అమ్మంట అక్షింతలు వేయడానికి పెళ్లి పందిరిలోకి రాకూడదంట. పెద్ద గొడవ పెట్టింది వాడిని. దెబ్బకు ఆ గొడవకి మా అమ్మ రాలేకపోయారు. తిరుపతి వరకు వచ్చిన మా అమ్మ తిరుపతి పెళ్లి పందిరిలోకి వచ్చి మనవరాలకు అక్షింతలు వేయలేకపోయినటువంటి దుస్థితి. చాలా బాధాకరమైన సందర్భాలు. ఒక్క క్షణం కూడా, ఒక రోజు కూడా ఆ ఇంట్లో వచ్చి ఉండలా. ఇక్కడికి వచ్చి మాత్రం 10 రోజులు ఉంది. తల్లిని మొదటిసారి నా ఇంట్లో నేను చూసుకోగలిగాను. మాధురి గారిని ఇప్పుడు మీ అమ్మగారు కోడలుగా స్వీకరించారు అనుకోవచ్చా? నా ఇష్టాన్ని ఆవిడ ఎప్పుడు కాదండి. నా శ్రీనిబాబు ఏది చేస్తే అదే నాకు ఇష్టం. అంటే మీకు ఇంకా మ్యారేజ్ మ్యారేజ్ కాలేదు. శ్రీని ఇప్పుడు సంతోషంగా ఉన్నాడు, శ్రీని గురించి నేను ఆలోచించక్కర్లేదన్న భావనలో మా అమ్మాయితో ఉంది. నాకు కూడా ప్రశాంతంగా ఉంది, హాయిగా ఉంది. ఒక విధంగా అంటే నిజంగా నిష్ఠూరం లాంటిది అంటారు. మీకు ఇది 2 పెళ్లి లాంటిది. అంటే ఒకవేళ ఇద్దరు పెళ్లి చేసుకుంటే, అలాగే కేసులు కోర్టులో ఉన్నాయి, తేలిపోయిన తర్వాత ఇద్దరు ఒకటవుతాము అని అంటున్నారు కాబట్టి అడుగుతున్నాను. ఒకవేళ మీరు ఆయన చేసుకుంటే మీకు 2 పెళ్లి. యాక్చువల్గా మీరు పవన్ కళ్యాణ్ గారిని మొన్న మీరు విమర్శించినట్టు 3 పెళ్లి చేసుకున్న పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉండడానికి ఆయన తగడు అన్నట్టు ఏవో కొన్ని కామెంట్స్ చేశారని చెప్పి రకరకాల వార్తలు అయితే వచ్చాయండి. అంటే ఇప్పుడు ఏంచి పరిస్థితులు బట్టి అని మీరు అంటున్నారు. మరి అలాంటి పరిస్థితులు ఆయనకు ఉండొచ్చు కదా, ఎందుకు మీరు ఈ టైంలో కూడా ఆయన విమర్శించారు? నేను విమర్శించలేదండి, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. యాక్చువల్గా మా అధినాయకుడి మీద కొన్ని కామెంట్స్ చేస్తారు కొంతమంది. ఏంటంటే శ్రీనివాస్ గారు ఇప్పుడు 2వ మ్యారేజ్ చేసుకున్నా కూడా ఎందుకు అధిష్టానం డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవట్లేదు, శ్రీనివాస్ గారి మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలి కదా, రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఇలా 2వ పెళ్లి చేసుకోవడం ఏంటి అని అడిగిన క్వశ్చన్కి మా మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకునే ముందు డిప్యూటీ సీఎం మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోమనండి ఎవరైతే కామెంట్స్ చేస్తారో జనసేన వాళ్ళు. అలా అనమాట. మీరు 3 పెళ్లిళ్ళు చేసుకున్న మహానుభావుడు డిప్యూటీ సీఎం గా ఉంటే తప్పులేదు. కష్టాలు అనుభవించి చాలా కష్టాలు పడి ఆమె డైవర్స్ కావాలని కోరుకుంటే బయటకు వచ్చి ఇంకొక నిర్ణయం తీసుకుంటే తప్పే ఉంది. దీని మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇతను ప్రజల దగ్గర ఎలాగున్నారో చూడండి. లంచాలు తీసుకుంటున్నారా, లేకపోతే దోపిడీలు చేస్తున్నారా, దౌర్జన్యాలు చేస్తున్నారా, ఆ విధంగా చూడండి. పర్సనల్ లైఫ్ ని, పొలిటికల్ లైఫ్ ని టాలీ చేయొద్దండి. పవన్ కళ్యాణ్ కానీ నాది కానీ ఎవరిది కానీ పర్సనల్ లైఫ్ తప్పే కదా, అది రిజైన్ చేస్తే మేము చేస్తాము. సో క్లారిటీ అయితే ఇచ్చారు దాని మీద. యాక్చువల్ గా సార్ మీరు ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు ఆ మధ్య, అంటే ఇప్పుడు కాదు, ఆ మధ్య అంతా మీరు విమర్శించారు పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళు చేసుకున్నారు అని చెప్పి. దాని మీద ఇప్పుడు ఈ సందర్భంలో ఎప్పుడైనా రిగ్రెట్ ఫీల్ అయ్యారా? అంటే పశ్చాత్తాపం ఎప్పుడైనా ఫీల్ అయ్యారు? సార్, పవన్ కళ్యాణ్ చేసినా, దువ్వాడ శ్రీనివాస్ చేసినా తప్పే సార్. నాది తప్పనే నేను చెప్తున్నాను, నేను ఒప్పని చెప్పట్లా. నా దగ్గరికి ఇదే పరిస్థితుల్లో ఎవరైనా వస్తే తప్పనే చెప్తాను, ఇలా చెయ్యొద్దని నేను చెప్తాను. తప్పు అయినా తప్పని పరిస్థితిలో నాకు ఇలా జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా అదే తప్పని పరిస్థితి ఉండొచ్చేమో అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు అంటే అనుభవం వచ్చిన తర్వాత ఆ మెచ్యూరిటీ వచ్చింది అంటారు. పరిస్థితులు అర్థం అవుతాయి కొన్ని సందర్భాల్లో ఆయనకి ఏ పరిస్థితి వచ్చిందో, కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాడేమో అని నాకు అనిపిస్తుంటుంది. ఇప్పుడు అనిపిస్తుంటుంది, అది నేను ఫ్రాంక్గా ఒప్పుకుంటాను. అందరిలాగా అదే జనసేన కార్యకర్తలు ఆలోచించాలా. చిరంజీవి గారి గురించి మీకన్నా నాకు ముందు తెలుసు. 2008లో నేను పాదయాత్ర చేసినప్పుడు నియోజకవర్గంలో వారి పిలుపు మేరకు నేను వెళ్ళాను. నాకు ఆయన టికెట్ ఇచ్చారు. మళ్ళీ టికెట్ ఇచ్చిన తర్వాత నా మీద పోటీ చేసిన వ్యక్తి గెలిచి 3వ రోజే చనిపోయాడు. చనిపోయినప్పుడు బై ఎలక్షన్ వచ్చింది. బై ఎలక్షన్లో సాక్షాత్ చిరంజీవి గారు వచ్చి నాకు దగ్గర ఉండి నామినేషన్ వేయించారు. నా కోసం వచ్చారు ఆయన. చిరంజీవి గారు ఈజ్ ఎ నైస్ జెంటిల్మెన్. పవన్ కళ్యాణ్ గారు అప్పుడు యువరాజ్యం అధ్యక్షుడిగా ఉండేవారు. మేమందరం కూడా చిరంజీవి గారు కాంగ్రెస్ లో కలిపేస్తుంటే పార్టీ ఎందుకు అలా కలుపుతున్నారు, వద్దన్నయ్య, ఇది మీరు సృష్టించినటువంటిది అని నేను చెప్పడం జరిగింది. అది నచ్చలా. మరి ఆయనకి వ్యక్తిగతంగా నేనేం అనలేను, ఆయనకి రాజకీయాలు ఇవన్నీ కూడా షూట్ అవ్వేమో. మంచి వ్యక్తి,
నిజాయితీపరుడు, మంచి వ్యక్తి, ఆయన్ని మనమే మాట్లాడటానికి లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మేము ఒకసారి వెళ్ళాం. ఏంటి సార్ ఇది, పార్టీ కాంగ్రెస్లో కల్పిస్తున్నారంట, మరి మా పరిస్థితి ఏంటి, క్యాడర్ ఏంటి, క్యాడర్ ఏంటి, ప్రజలేంటి, ఓడిపోయిన వాళ్ళు ఏంటి, గెలిచిన వాళ్ళు ఏంటి, ఇలా కల్పిస్తే ఏంటి పరిస్థితి అని అడిగితే నాకేం చెప్పండి నేనే చూడండి, నాకు సంబంధం లేదు తెలిసి. అప్పుడు నాకు నెగిటివ్ మైండ్ ఆయన మీద పడ్డది. చిరంజీవి చూస్తే అలా ఉన్నారు, ఈయనేంటి నాకు సంబంధం లేదని చేతులు ఎత్తేస్తున్నాడు. వీళ్ళ కోసం మేము ఇన్నాళ్ళు కష్టపడింది. 150 వెహికల్స్ ఏ జనసేన కార్యకర్త చేసుండడు, నాయకుడు చేసుండడు. శ్రీకాకుళం నుంచి ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భవించిన రోజు 150 వాహనాలు పెట్టాను. 150 వాహనాలు, వాహనానికి 10 మంది చొప్పున తిరుపతిలో తీసుకెళ్లి బ్రహ్మాండంగా చేశాం ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం రోజు. నేను చేసినట్టు ఏ జనసేన కార్యకర్త చేసుంటాడు? నేను అవన్నీ చేసి వచ్చినాడు అబ్బాయి. కష్టాల్లో ఉండేటప్పుడు చేతులు ఎత్తేసినాడు ఆయన. మీకన్నా ఎక్కువ నాకు పవన్ కళ్యాణ్ గురించి తెలుసు. మీరేదో పెద్ద అభిమానులు ఫీల్ అయిపోయి మాట్లాడేసి తన్నేసి చంపేస్తాం, కొట్టేస్తాం, కారు కాల్చేస్తాం, తగలబెట్టేస్తాం అంటే నువ్వు చనిపోతావు, నేను చనిపోతాం, ఏదో ఒక రోజు అందరం పోతాం. మీరు అలాగే చేయాలనుకుంటే నేను రెడీ. ఫోన్లు ఇన్ని కట్టఫొద్దుంత ఫోన్లు అవన్నీ కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. దుర్భాషలు ఆడటం, ట్రోల్స్ చేయటం, ఇవన్నీ అవసరం. మేము మాట్లాడుతుంది కూడా ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గురించి ఈమెగా నేను మాట్లాడింది ఏంటంటే, మాకు పవన్ కళ్యాణ్ వచ్చి ఎక్కువగా ట్రోల్స్లో కనిపిస్తున్నప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పాను. ఇది వాళ్ళకి సమాధానంగా మాట్లాడుతున్నాను తప్ప నాకు ఆ పార్టీ ఆ వ్యక్తుల గురించి అంత పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అంటారు 2014 నుంచే మాట్లాడతారు రాజకీయాలు. 2014 కాదు, ఆయన 2008లో వచ్చారు రాజకీయాలు. 2008 నుంచి నేను మాట్లాడుతున్నాను. మీరు ఆయన 14 నుంచి మాట్లాడతారు జనసేన కార్యకర్తలు. 14కి 8కి చాలా తేడా ఉంది. 8 నుంచి 14 వరకు ఏం జరిగిందో నేను చెబుతా. కాబట్టి అవన్నీ వద్దు, జరిగింది. పర్సనల్ విషయాలు వద్దు, ఇంకా అలాంటివి మాట్లాడొద్దు. దయచేసి పవన్ కళ్యాణ్ అభిమానులకి, జనసేన అభిమానులకు కూడా అందరికీ నేను అదే తెలియజేస్తున్నాను. మీరు నా జోలికి రాకండి, వ్యక్తిగతమైన నా విషయాల్లోకి రాకండి, సిద్ధాంతపరంగా ఎదుర్కోండి. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి